మన కళ్ళ ముందు మనం ఉంటాం, దేవుడు డైరెక్ట్గా ఆకాశం చెయ్యి ఇలా పెట్టి నీరా ఇలాగ ఏం తీయడు. ఆబ్జెక్ట్ ఎవరొకరు ఉంటారు, దాని ద్వారా ఆయన పక్కకే చెప్పండి. లాజర్ దగ్గర మనుషులు ఉన్నారు, ఇక్కడ సమాధి దగ్గర దేవతలు ఉన్నారు. నీ జీవితంలో ఏదో ఒకటి ఉంటుంది, ఆ ఒక్క హోప్ని బట్టి దేవుడు రాళ్ళని చెప్పండి పక్కకి తీసేస్తారు. కానీ కథ అంతా నడిపించేది ఎవరు చెప్పండి? అందుకే మీరు బలంగా నమ్మండి. శిలువను కూర్చుని వార్తను బలముగా చూడండి, పునరుద్ధానాన్ని బలముగా చూడండి, ఆయన వార్తను బలముగా నమ్మండి. ఆయన చెప్పిన జ్ఞాపకం చేసుకోండి. దేవా, నేను ప్రతి వారం జ్ఞాపకం చేసుకుంటాం. మా కొరకు శరీరాన్ని నిలిచావు, మా కొరకు రక్తాన్ని కార్చాం, మా కొరకు తిరిగి లేచావు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలాగెళ్ళావో మళ్ళీ అలాగే వస్తానని మాటిచ్చి వెళ్ళావు. ఈరోజు వస్తావో, రేపు వస్తావో, ఇప్పుడు వస్తావు తెలియదు. మొత్తం మీద నువ్వు ఏదో ఒక రోజు వస్తావు. అప్పుడు నేను సజీవంగా ఉంటే ఇదే కథలు నేను ఎదుర్కొంటాను. ఒకవేళ సమాధులు ఉంటే మళ్ళీ సజీవంగా లేచి నేను ఎదుర్కొంటాను. ఎప్పుడు వస్తావో నాకు తెలియదు. నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఈ గొంతులో ఊపిరినంత కాలం నీ గురించి చెబుతూ జ్ఞాపకం చేసుకుంటూ ఒకరోజు జీవితాన్ని అలా ముగించేస్తాను ప్రభు. ఇది ఫెయిత్ గుర్తుపెట్టుకోండి. అందుకే మనం సంఘానికి రావాలి. వారం ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పిందే చెప్తాం. పునరుద్ధరణ చెప్తాం. ఎందుకు చెప్తారంటే దేవుడు చెప్పాడు, ఇదే మీరు జ్ఞాపకం చేసుకోవాలి.